హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అక్కడికి వచ్చేసింది దుర్గా అనుకుంటున్నారా? నేనైతే బట్టల షాప్కి వచ్చానండి. అది కూడా జిడ్డు మొఖం వేసుకుని మరీ వచ్చేసాను. ఎందుకంటే పక్కనే పెద్ద దూరం కాదు. అది కూడా కంగారుగా అన్నీ కొన్నామన్నమాట. ఎందుకంటే మీరు తమ్మునేలు చూసి ఉండొచ్చు. మా బాబుకి అన్నప్రాసన, నెక్స్ట్ పేరు పెట్టడం అనమాట. రెండు కలిపి ఒకసారి పెట్టేసుకుంటున్నాం. మా పెద్ద పాపకు కూడా పేరు పెట్టడం తల తీయించడం ఒకసారి పెట్టేసుకున్నామండి. అదైతే నర్సీపట్నంలో చేసామండి పెద్ద పాపకైతే. ఇంకా చిన్న పాపకైతే ఏజెన్సీలోనే చేస్తున్నాం. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇల్లు కట్టుకుంటున్నామని. దానివల్ల పూజారి గారు పిలిచిన తర్వాత ఇంకా పాపకు కూడా పేరు పెట్టడానికి అని చెప్పేసి అడిగితే ఇంకా అన్నప్రాసన కోసం కూడా అడిగాము. ఇంక 7 నెలలు వస్తే ఎలాగ పెట్టకూడదని చెప్పేశారు. మళ్ళీ 8 నెలల్లో పెట్టచ్చమ్మా అన్నారు. అందుకని ఎలాగ మా పాప ఆకలికి అయిపోతుంది, దాంతో ఏం పేరు పెట్టకపోతే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి పేరు పెట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. రేపు ఉదయం మేము నైట్ చూపించుకున్నాం. మార్నింగ్ 9:45 కల్లా ముహూర్తం ఉందమ్మా అని చెప్పారు. చెప్తే సరే అండి అని ఓకే చెప్పేసాం. పూజారి గారు అయితే సాయంత్రం పూట వచ్చారండి 5 గంటలకి. అప్పుడు చెప్పిన తర్వాత ఇంకా నైట్ అన్నీ కొని తెచ్చేసుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచి ఇవన్నీ ఇల్లంతా కడుక్కొని ఇంకా 5 గంటలు లేచానండి. 5 గంటలు లేచి గిన్నెలు గట్ట తోముకొని ఇల్లంతా కడుక్కొని మా అత్తయ్య అయితే లోపల తడిగుడ్డు పెడుతుంది. నేను బయట అంతా కడిగేసాను. వాకిలి గట్ట తుడిసి అన్ని ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట. మా వాకిలి ఎందుకంత బ్లాక్గా ఉందంటే మిరియాలు తెచ్చారండి, అందుకని అంత బ్లాక్గా ఉంది. అదంతా అది ఎంత కడిగినా పోదు అంతే. ఇంకా మా వాకిలి అయితే మీరు చూసారు కదండి ఎంత పెద్దదో. అదంతా తుడుచుకొని అవన్నీ కడుక్కున్నప్పటికీ నాకైతే ఇంకా నీరసం వచ్చేసింది. అయినా సరే కంగారుగా అన్ని పనులు చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఎవరికి కబుర్లు కూడా చెప్పలేదు, నైట్ అయిపోయింది కదా అని చెప్పలేదు. అన్నీ కొని తెచ్చేసుకున్నాం అంతే. అయితే మార్నింగ్ లేచి మా దగ్గర వాళ్ళకి ఒక 5గురికి అలా చెప్పాను అంతే. అంటే ముత్తైదువులో ఒక 5గురికి కానీ 3గురికి కానీ చెప్పమన్నారు పూజారి గారు. అందుకని చెప్పేసి ఒక 5గురికి చెప్పాను. నేను బట్టలు కొనడానికి వెళ్ళాను కదండి, ఆ షాప్ అయితే మా మామయ్య ఫ్రెండ్ అనమాట. అతనేమో మా పాప కోసం ఎక్స్ట్రా డ్రెస్ కూడా ఇచ్చారు. ఆ డ్రెస్ కూడా నేను షార్ట్ వీడియోలో పెడతానండి. మా పాప తీసిన డ్రెస్సే సేమ్ అలాంటిదే వేరే కలర్ ఇచ్చారనమాట. క్లాత్ అయితే బాగుంది. గౌన్లు లాంటివి చూసాం కానీ గౌన్లు అయితే కూర్చోలేదు కదా, ఫ్రీగా ఉండదు పాప అని చెప్పేసి తీసుకెళ్ళినా ఇబ్బంది అయిపోతుంది. దాంతో చాలా మంది గౌన్లు తెచ్చారండి. అవన్నీ అలాగ ఉండిపోయాయి, ఇంక వేయట్లేదు. అదే జుబ్బాలు అయితే అలా వేసి ఉంచవచ్చు కదా అని చెప్పేసి జుబ్బా టైప్ డ్రెస్ కోట్ టైప్ వస్తుంది అనమాట. ఆ డ్రెస్ షార్ట్ వీడియోలో పెడతాను. ఆయన ఇచ్చింది నేను తీసుకున్నది కూడా. ఇంకా మా పాపకు పేరు ఎతకడానికైతే నైటు 11 గంటల వరకు కూర్చొని మా ఆయన నేను ఎతుకుతానే ఉన్నామండి. ఎందుకంటే మా పాప పేరు మీద అదే అక్షరాల మీద మంచివి ఏమి దొరకట్లేదు, అన్నీ ఓల్డ్ మోడల్ దొరుకుతున్నాయి అన్నమాట. ఏమేమి అక్షరాలు అంటే ఏ, ఈ, యు ఈ అక్షరాలు పడ్డాయండి మా పాపకైతే. ఆ పడ్డా అంటే ముహూర్తం నక్షత్రం బట్టి కదా పెడతారు పేరు. మా పెద్ద పాపకు కూడా అలాగే పెట్టాం, మా నక్షత్రం బట్టి పెట్టాం. అందుకని చెప్పి చిన్న పాపకు కూడా అలాగే పెట్టాలి కదా అని చెప్పేసి, లేకపోతే మా మరిది చనిపోయాడు కదా, మా మరిది పేరు కలిసి వచ్చేలా పెడతారు అనుకున్నాం అసలు మేమైతే. అబ్బాయి పుడితే కంపల్సరీగా అదే పేరు పెడతారని ఫిక్స్ అయిపోయాను నేనైతే ఫస్ట్లోనే. తెలుగులోనైతే సెకండ్ ఏ, సెకండ్ ఈ, సెకండ్ ఊ పడ్డాయండి. ఈ మీద యూ మీద అయితే అసలు ఏ పేర్లు కూడా మంచి దొరకలేదండి. అన్ని వెరైటీగా ఉన్నాయి, పలకడానికి కూడా సరిగా అవ్వట్లేదు. ఇంకా మా అత్తయ్య అయితే అసలు పలకలేదు. అందుకని చెప్పేసి ఇంకా మేము వద్దులే అని చెప్పేసి ఏ మీద ఫిక్స్ అయిపోయి చాలా పేర్లు ఎతికాం. ఇక్కడ ఫోటో పెడతానండి, పిక్ పెడతాను. అందులో ఏ పేరు పెట్టామో కామెంట్ చేయండి, ఓకేనా? మీకు ఏ పేరు నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. ముందైతే పేర్లు చూసేయండి. మేమైతే నైట్ అంతా కూర్చొని రాసిన పేర్లు అయితే అవే, ఎందుకంటే కొంచెం మాకు నచ్చలేదనమాట. చూసారు కదా, అందులో మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే అన్ని గిన్నెలు గడి తోమేసుకొని అన్నీ కడిగేసుకున్న తర్వాత స్నానం అయితే చేసానండి. పువ్వులు కోస్తున్నాను. నెక్స్ట్ తమలపాకులు కూడా చెప్పారు పూజారి గారు. అన్ని సామాన్లు అయితే కొనేసుకున్నాం. ఇంకా అరటిపళ్ళు అయితే గుడి పక్కనే షాప్లో ఉన్నాయి. ఇంకా అరటిపళ్ళు తీసుకోలేదు, పట్టుకెళ్ళిన మళ్ళీ నలిగిపోతాయని. పువ్వులు కోసాను కదండి, నేను కదండి, మా ఆయనే పూలు కోసాడు. లాస్ట్లో కొన్ని పూలు చాలలేదు, దండకు సరిపోవని మళ్ళీ నేను కోసి లోపల పట్టుకొచ్చాను అనమాట. మేమైతే కబుర్లు చెప్పడానికి వచ్చామండి, మా బాబాయిలు ఇంటికి వచ్చాం. అలాగే పూజారి గారు తమలపాకులు కూడా తెమ్మన్నారు కదా, అందుకని చెప్పి తమలపాకులు కోస్తున్నాం. మా బాబాయిలు ఇల్లు అండి ఇది. నేను కూడా మా అక్కల ఇంటికాడ నుంచి తమలపాకులు పాదు ఒక తీగ తెచ్చుకున్నానండి, బతుకుతుందని చెప్పేసి. అక్కడ నుంచి మా ఇంటికి వచ్చినప్పటికీ చచ్చిపోయింది, ఓడిపోయి చచ్చిపోయింది అనమాట. అదే చెప్తున్నానండి మా నాన్నమ్మతోటి. నేనైతే పాపకు పరవాన్నం వండడానికి పాలు అయితే పెట్టండి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం పరవాన్నం వండడం. ఎప్పుడు సేమే తప్ప నాకు పరవాన్నం అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వండలేదు కూడా. మా పాప కూడా ఎప్పుడు అడగలేదు, మా పెద్ద పాప కూడా. మా పెద్ద పాపకి ఏం తినిపించానో నాకే గుర్తులేదు.
ఒక పక్క పరవన్నం వండుతానా, నేను ఒక పక్క అయితే అక్షింతలు అయితే కలిపేసానండి. అక్షింతలు కలిపేసిన తర్వాత ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత పువ్వులు మాల కడుతున్నాను. మాల కట్టేసిన తర్వాత నేను ఇంకా కనీసం జట కూడా వేసుకోలేదు, పౌడర్ గట్ట ఏమీ రాసుకోలేదు. ఎందుకంటే టైం అయితే అయిపోయింది, పూజారి కూడా వచ్చేస్తారని చెప్పేసి కంగారు కంగారు చేసుకుంటున్నాను అన్నీనా. సగం పువ్వుని నేను కోసానని చెప్పాను కదా, సగం మా ఆయన కోసారని చెప్పాను కదా. చూడండి అన్నీ అవే అనమాట. నేను ఫస్ట్ టైం మాలకొచ్చడం దేవుడికి, నేను ఎప్పుడు ఎలా గుచ్చలేదు. మరి ఎలా గుచ్చుతారో మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంత మాలైంది. విగ్రహం కొంచెం పర్లేదు, పెద్దదే ఉంది వినాయకుడి విగ్రహం. వినాయకుడి గుడిలో పేరు పెట్టమన్నారు, ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రం బట్టి ఒక్కొక్క గుడి పడుతుందంట. మేమైతే అన్నీ సర్దుకొని పూజారి గారు వచ్చేసారని చెప్పేసి మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మా బాబాయ్ల ఇంటి ముందే ఉందండి గుడి, వినాయకుడి గుడి. మొన్న కొత్తగా కట్టారు. ఇంకో గుడి ఉంది, చాలా పెద్దది, సెంటర్లో ఉంది. ఆ గుడికి తెల్లలేదు. ఇదైతే పీస్ఫుల్గా ఉంటుంది, సౌండ్ గట్ట పెద్దగా ఉండవు, వెహికల్ సౌండ్లు గట్ట అని చెప్పేసి ఇక్కడికి అయితే ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా అన్నీ తీస్తున్నాను. అన్ని పూజారికి వచ్చి అంటే బయట ఉన్నారు, అన్నీ సర్దుకుంటే అప్పటికి లోపలికి వచ్చేస్తారు కదని చెప్పేసి అన్నీ సర్దేస్తున్నాను పల్లెంలోని. ఫస్ట్ చూసారు కదండి, మా అత్తయ్య మా నాన్నమ్మ అనమాట. ఇక్కడ నుంచి ನಮ್ಮ షాప్ దగ్గర, వాళ్ళది మా నాన్నమ్మ వాళ్ళది షాప్. అది నాకు వీడియో సపోర్ట్ చేసేది అయితే మా పాప అండి. అన్నిటిలోనే మా పాపే ఫస్ట్ వీడియో తీస్తుంది. నాకు ఎంతసేపు బతిమలాడించుకుంటుందో వీడియో తీయమ్మా అని బతిమలాడలేక చచ్చిపోతాను నేనైతే. మా అమ్మాయిలకైతే చెప్పాను కానండి, మా అక్కలు గట్ట ఎందుకు రాలేదంటే, నేను కూడా వద్దులే పుట్టినరోజు చేసుకుంటాం కదా, వద్దులే మళ్ళీ అప్పుడు వచ్చి ఎందుకు ఇబ్బంది, దాంతో మా అక్కల పాప ఫంక్షన్ ఉందనమాట, అందుకని చెప్పేసి రావద్దని చెప్పేసి నేను చాలా ఫంక్షన్లకు వెళ్ళలేదని చెప్పాను కదా. మా అక్కల పాప ఫంక్షన్ కూడా వెళ్ళడానికి అవ్వలేదు. పుట్టినరోజు అయినా కొంచెం గ్రాండ్గా చెయ్యాలి అనుకుంటున్నాం, చూద్దాం మరి ఏమవుతుందో తెలీదు. మీ అందరి సపోర్ట్ ఉంటేనే కంపల్సరీగా మా పాప పుట్టినరోజు అయితే గ్రాండ్గా ఎలా అనుకుంటున్నారా? మీ అందరు ఆశీస్సులు ఉంటే చాలండి మాకి. నేనైతే వీడియో స్టాండ్ ఒక దగ్గర పెట్టమంటే మా పాప ఒక దగ్గర పెడుతుంది. నాకు పూజ కన్నా ఈ వీడియో మీదే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి, అంటే వీడియో కోసం చూస్తున్నాను. మా ఆయన తర్వాత అడుగుతున్నాడు, వీడియో కోసం కాదు ముందు పూజ చూడు, పూజ చెప్తున్నారు కదా పాపగా నీట్గా జరుగుతుంది, ఏదైనా ముందు పూజ నీట్గా చెయ్య అంటున్నారు. కానీ మన బాధ మనది ఎంతైనా. ఆఖరికి వీడియో అయితే బాగా సెట్ చేశారులేండి, బాగానే పెట్టారు. మా పాప బాగానే పెట్టింది, వేరే దగ్గర పెట్టింది, ఇక్కడ నుంచి తీసి. ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నారు కదా, ఫ్రంట్ నుంచి పెట్టమని చెప్పాను స్టాండ్, అప్పుడు పెట్టింది లాస్ట్లోని. ఆ వీడియో అయితే మొత్తం పూజ వీడియో అయితే నెక్స్ట్ పెడతాను, ఎందుకంటే బాగా లెంత్ అయిపోయింది. పూజారి అయితే సూపర్ పూజ చేశారనమాట, చాలా బాగా జరిగింది మా పాపకి. పూజారి గారు అయితే తెలుగు సార్ అండి, మా పాపాల స్కూల్లోని, ప్రైవేట్ స్కూల్ అనమాట, ఆ స్కూల్లోని తెలుగు సారు. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ అందరి ఆశీస్సులు మా పిల్లలకు ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.